ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే అవసరానికి కావలసినటువంటి ధనం కూడా వీరికి సమకూరుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగటం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకు సాగుతారు. అలాగే బాగా నమ్మిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. బంగారు బాట వేసుకోవాలనేటువంటి ప్రణాళికలన్నీ కూడా ముందుకు సాగుతాయి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి స్నేహం చేయండి. బంధువులతో కొంత అకారణమైనటువంటి విభేదాలు ఏర్పడతాయి. బంధువులతోటి ఆచితూచి మాట్లాడండి. శుభకార్యాలకు ధనం ఖర్చు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. స్నేహితులతోటి ఘర్షణలు పడవద్దు, ఇబ్బందులు పడతారు. వారితో ఆచితూచి మాట్లాడండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్నేహితులతోటి అవసరమైన ఖర్చులు తగ్గించుకోండి, ధనాన్ని పొదుపు చేసుకోండి. ఉత్సాహవంతంగా ఉల్లాసవంతంగా ఉండండి. విహారయాత్రలు చేస్తారు, ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు అందరూ. ఖర్చులు కూడా ఏర్పడతాయి. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరి అయిన సమయానికి అందుతాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులకు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండేటువంటి సమయం వచ్చింది. అలాగే ప్రేమికులు కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శివాభిషేకం చేసుకోండి. శివుడికి ద్రాక్షరసంతో అభిషేకం చేయండి, అధికమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఓం నమో భగవతి రుద్రాయ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. పేదలకు వస్త్రదానం చేయడం వల్ల మీకు అభివృద్ధిని సాధిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.